క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ కృపగల దేవుడు మరొక మారు మనలందరినీ కూడా ప్రేమించి అనుగ్రహించేటువంటి ఈ నూతనమైన దినమును బట్టి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 149వ సంకీర్తన 4వ చరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా తన ప్రజల యందు ప్రీతిగలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే ఈ లోకంలో మనుషులు బంగారం, వెండి, ఖరీదైనటువంటి వస్త్రాలు, పదవులు, గౌరవాలతో అలంకరించుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ దేవుడు తన పిల్లలను వేరే అలంకారంతో అలంకరిస్తాడంట. అది బాహ్య అలంకారం కాదు, అది కంటికి కనిపించేది కాదు, అది రక్షణ అనేటువంటి దివ్య అలంకారం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు గర్విష్ఠులను కాదు, దీనులను ఏం చేస్తాడంట? రక్షణతో అలంకరిస్తాడంట. అసలు దీనులంటే ఎవరు? బైబిల్ ప్రకారం దీనులంటే దేవుని ఎదుట తమను తాము ఎవరైతే తగ్గించుకుంటారో, అంత మాత్రమే కాకుండా తమ బలముపై, జ్ఞానముపై, శక్తిపై కాకుండా దేవుని పైన ఆధారపడతారు వీళ్ళు. అంత మాత్రమే కాదు, వినయమైనటువంటి హృదయము కలిగి ఉంటారు. ఇంకా దీనులు దేవుని చిత్తానికి లోబడేటువంటి వారుగా ఉంటారు. బైబిల్ గ్రంథములో యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచన భాగములో మనం చదివితే, దేవుడు గర్విష్ఠులను ఎదిరించును, దీనులకు కావలసినటువంటి అత్యధికమైనటువంటి కృప అనుగ్రహించునని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. అలాగైతే దేవుడు దీనులను ఏం చేస్తాడనమాట? ప్రేమించే దేవుడు. 149:4లో మనం చదివాము, దేవాది దేవుడు తన ప్రజలను ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని ప్రేమకు అర్హత మన గొప్పతనం కాదండి, మన మంచితనం కాదు, ఏ యోగ్యత లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు గొర్రెల కాపరి అయినటువంటి అయినా దేవుడు రాజుగా చేశాడు. మోషే అత్యంత వినయశీలుడు, మరియా దీన స్థితిలో ఉన్నటువంటి దాసిని దేవుడు ఎన్నుకున్నాడు. కనుక దేవుడు దీనులను హెచ్చించే దేవుడు, దేవుడు దీనులను గణపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, కావలసిన కృపను అనుగ్రహించే దేవుడు. అంతేకాదు, ఇక్కడ వ్రాయబడిన మాట, దేవుడు దీనులను ఏం చేస్తారంట? రక్షణతో అలంకరిస్తాడంట. అలంకరించుని పదానికి అర్థం ఏంటో తెలుసా? గౌరవించటం, మహిమపరచుట, అందంగా చేయుట, విజయాన్ని ధరింపచేయుట. దేవుడు దీనులను రక్షణతో అలంకరిస్తాడంట. అంటే దేవుడు కేవలం రక్షించడు, రక్షణనే వారి అలంకారంగా మారుస్తాడంట. అంటే ఆ రక్షణ ఏమిటి? పాపం నుండి రక్షణ, శత్రువుల భయం నుండి రక్షణ, ప్రమాదాల నుండి రక్షణ, నిత్య జీవ రక్షణ. అంత మాత్రమే కాదు, ఆత్మీయ జీవితంలో విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని రక్షణ మన జీవితాన్ని ఏం చేస్తుందంటే అందంగా చేస్తుంది. మనుషుల అలంకారం కాలంతో మారిపోతూ ఉంటుంది, కాలంతో పోతుంది. కానీ దేవుని రక్షణ అది శాశ్వతం. 61వ అధ్యాయము యెషయా ప్రవచన పుస్తకం 10వ వచనములో మనం చదివితే, రక్షణ వస్త్రములను నాకు తొడిగినని మాట మనం చదువుతూ ఉన్నాం. రక్షణ అనేది దేవుడు వేసేటువంటి వస్త్రము అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు, దీనత్వం తరువాత దేవుని మహిమ వస్తూ ఉంటుంది. లోకం చెబుతుంది ఎత్తుకు ఎదుగు, దేవుడు చెబుతాడు ముందు తగ్గు. అందుకని దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట, తన బలిష్టమైనటువంటి చేతుల క్రింద దీన మనస్కులై ఉండండి, తగ్గించుకోండి అని చెప్పేసి దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. అలాగైతే కనుక యేసుక్రీస్తు దీనత్వానికి పరిపూర్ణమైనటువంటి నమూనా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభువారు తనను తాను తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు
దేవుడు ఆయనను అత్యున్నత స్థానానికి హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దీనత్వం మహిమకు దారి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉంటూ ఉన్నాను. అలాగైతే కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు ఎవరిని రక్షణతో అలంకరించబడినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? వారు వినయంగా ఉంటారు, దేవుని పైన ఆధారపడతారు, ప్రార్థనలో స్థిరంగా నిలబడతారు, పరిశుద్ధతను ప్రేమిస్తారు, దేవుని యొక్క మహిమను మాత్రమే వారి జీవితాల్లో కోరుకుంటారు. అంత మాత్రమే కాదు, రక్షణతో అలంకరించబడితే కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? భయానికి బదులుగా ధైర్యం, అవమానానికి బదులుగా గౌరవం, ఓటమికి బదులుగా విజయం, కన్నీళ్లకు బదులుగా సంతోషం, శాపానికి బదులుగా ఆశీర్వాదం, మరణానికి బదులుగా నిత్య జీవం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దేవుడు దీనులను ఎప్పుడు కూడా అవమానపరిచేటువంటి దేవుడు కాదు. ఇక్కడ మనం చదివాము, తన ప్రజల యందు ఆయన ప్రీతి గలవాడు. దేవుడు దీనుల తలపై కిరీటం పెట్టడం, ముందుగా వారి హృదయంలో రక్షణను ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక ఈ రోజున ఈ లోకంలో మనలను బాహ్య అలంకారాలతో కాకుండా గొప్పవారిగా చూపించరనుకుంటుంది. కానీ దేవుడు ఇలాంటి ఉన్నాడు కదా, ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడండి. ఈరోజు మనం దేవుని ఎదుట వినయముతో నిలవబడితే ఆయన మన జీవితాన్ని తన రక్షణతో అలంకరిస్తాడు. ఆ రక్షణ మన కుటుంబాన్ని, సేవను, భవిష్యత్తును కాపాడుతూ ఉంటుంది. మనకు నిజమైనటువంటి గౌరవం, నిజమైనటువంటి మహిమ, నిజమైనటువంటి విజయాన్ని ప్రసాదిస్తూ ఉంది. అలాగైతే కనుక దీనిపై వాగ్దాన ప్రకారంగా అలాంటి దీన మనస్సు కలిగి, విధేయత కలిగి దేవుని కృపలు మనం బలపడదాం. ఆ రీతిగా ఉండగలిగినట్లయితే అద్భుతమైన రీతిలో కృపగల దేవుడు మనందరి పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి దీన మనస్సు, విధేయత కృపగల దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.